మీరు చూస్తున్నది అస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్. జ్యోతిష్య శాస్త్రంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ జీవితంలో ముందుకు ఎలా సాగాలి అనే దానికి మార్గదర్శనమిచ్చే ప్రత్యేకమైన స్థలం ఇది. ఇక్కడ ప్రతి రాశికి సంబంధించిన రోజువారీ, వారపు మరియు ముఖ్యమైన జ్యోతిష్య సూచనలు చాలా స్పష్టంగా, ప్రాక్టికల్గా మీకందిస్తాం. గ్రహాల ప్రభావం మన జీవితంపై ఎలా ఉంటుంది, ఏ రోజుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అవకాశాలు మన ముందుకు వస్తాయి అనే విషయాలను సరళంగా మీకు తెలియచేయడం మా లక్ష్యం. అందుకే మీరు కూడా ఈ కుటుంబంలో భాగం కావాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలు ప్రతిరోజూ పొందాలంటే మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ దుర్గాదేవియే నమః. తులారాశివారికి ఈరోజు చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఏప్రిల్ 2 గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ కాలం మీ జీవితంలో కొన్ని కొత్త ఆలోచనలు, కొన్ని పరీక్షలు, కొన్ని అవకాశాలు తీసుకురాబోతోంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ వచ్చేలా మీకు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు, కానీ వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారు అన్నదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. తులారాశివారికి సాధారణంగా సమతుల్యత చాలా ముఖ్యమైన గుణం. మీరు ఎప్పుడూ ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తులు. అదే గుణం ఈ రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబం, పని, ఆర్థిక పరిస్థితి, ఇలా ప్రతి విషయాన్ని సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది తులారాశివారు ఈ సమయంలో తమ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇంకా ఎలా ఎదగాలి, ఇంకా ఏ మార్గం మంచిది అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. ఇది చాలా మంచి సూచన. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మనసులో స్పష్టత రావాలి. మీరు చేస్తున్న పని చిన్నదైనా సరే దానిలో నిబద్ధత ఉండాలి. కొంతమంది ఈ సమయంలో తమ గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటూ బాధపడే అవకాశం ఉంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గతం మనకు పాఠం మాత్రమే, అది మన భవిష్యత్తును ఆపలేను. మీరు ముందుకు నడిస్తేనే జీవితం ముందుకు సాగుతుంది. అందుకే ఈ రోజుల్లో మీరు చెయ్యాల్సింది ఒక్కటే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులు తీసుకురావచ్చు. ఉదాహరణకు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అది కంప్యూటర్ కోర్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచన కావచ్చు, లేదా మీ ఉద్యోగంలో మీ నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం కావచ్చు. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని కొంచెం మెరుగుపరిచే ప్రయత్నం చేస్తే గ్రహాల అనుకూలత కూడా మీకు సహాయం చేస్తుంది. చాలామంది తులారాశివారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. ఇది మంచి సంకేతం. ఎందుకంటే కుటుంబం మనకు నిజమైన బలం. మనకు బయట ఎంత ఒత్తిడి ఉన్నా ఇంట్లో మనతో మాట్లాడే ఒకరు ఉంటే మనసుకు శాంతి కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. వారి సమస్యలను కూడా వినండి. మీరు చూపించే చిన్న శ్రద్ధ కూడా పెద్ద ఆనందాన్నిస్తుంది. ఏప్రిల్ 2 గురువారం రోజు తులారాశివారికి కొంచెం పని ఒత్తిడి కనిపించే అవకాశం ఉంది. ఉదయం నుంచే కొన్ని పనులు త్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్ని విషయాలు మీకు అనుకున్నట్టు జరగకపోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఒక పని ఆలస్యమైతే వెంటనే మనసులో నిరుత్సాహం రావడం సహజం. కానీ మీరు కొంచెం సహనం చూపిస్తే అదే పని సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే తులారాశివారు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయంలో మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాలి. కొన్నిసార్లు చిన్న మాట కూడా పెద్ద అపర్థానికి కారణమవుతుంది. అందుకే మీ మాటల్లో మృదుత్వం ఉండాలి. మీ సహచరులతో సహకారంగా ఉండడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని ప్రారంభించాలనే ఆలోచన బలపడుతుంది. అయితే తొందరపడకుండా ముందుగా పరిస్థితులను పరిశీలించడం మంచిది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు తగ్గించాలి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థికంగా చూస్తే ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా పెద్ద నష్టాలు కూడా ఉండవు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మంచిది. చాలామంది ఈ రోజు కుటుంబ సభ్యుల కోసం లేదా ఇంటి అవసరాల కోసం కొంత ఖర్చు చేయవచ్చు. అది తప్పు కాదు, కానీ ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది.
ఆరోగ్య విషయానికి వస్తే ఈ రోజు కొంత అలసట అనిపించే అవకాశం ఉంది. ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరం అలసిపోవచ్చు. అందుకే మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోవడం మంచిది. తగినంత నీరు త్రాగడం, సరిగ్గా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం సమయానికి మీకు కొంత ఉపశమనం కలిగించే వార్త వినే అవకాశం కూడా ఉంది. ఒక స్నేహితుడు లేదా బంధువు నుంచి వచ్చే చిన్న సమాచారం కూడా మీ మనసుకు ఆనందాన్నిస్తుంది. ఏప్రిల్ 3 శుక్రవారం రోజు తులారాశివారికి కొంచెం మెరుగైన రోజవుతుంది. గత రోజుతో పోలిస్తే ఈరోజు మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం నుంచే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీకు ఆగిపోయిన పనులు ఈరోజు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం కనిపిస్తుంది. కొంతకాలంగా రావాల్సిన డబ్బు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. అది పెద్ద మొత్తం కాకపోయినా మీకు కొంత నమ్మకమిస్తుంది. వ్యాపారం చేసేవారికి చిన్న లాభాలు కనిపించవచ్చు. మీరు చేసిన కష్టానికి కొంత ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు కొంత మంచి సమయం ఉంటుంది. మీ పనితీరు పై అధికారులు గమనించే అవకాశముంది. కొన్నిసార్లు పెద్ద ప్రశంసలవసరముండదు. ఒక చిన్న అభినందన కూడా మనకు చాలా ప్రోత్సాహమిస్తుంది. అదే ఈరోజు మీకు కలిగే అవకాశముంది. కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు కొంత ఆనందం కనిపిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై నవ్వులు పూయవచ్చు. మీరు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈరోజు బంధువులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ కలయిక మీకు మానసికంగా చాలా ఆనందమిస్తుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికొస్తే ఈరోజు కొంత స్పష్టత వచ్చే రోజు. మీరు చాలా రోజులుగా మీ మనసులో ఉంచుకున్న ఒక విషయం ఈరోజు చెప్పాలనిపిస్తుంది. కొన్నిసార్లు మన భావాలను చెప్పడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. అందుకే మీ మనసులో ఉన్న విషయాన్ని సున్నితంగా చెప్పడం మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం సమయానికి మీరు మీ భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేయవచ్చు. ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏ మార్గం మంచిది అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ఆ ఆలోచనలు చాలా విలువైనవి. ఎందుకంటే అదే ఆలోచనలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 4 శనివారం రోజున తులారాశివారికి జీవితం కొంచెం ఆలోచనాత్మకంగా మారే అవకాశముంది. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కొంచెం జాగ్రత్త అవసరముంటుంది. ఉదయం లేవగానే కొన్ని విషయాలు మీ మనసులో తిరుగుతుంటాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సరియైనవా కాదా అనే ఆలోచనలు రావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం ఆ సమయంలో మనకు తెలిసిన పరిస్థితుల ఆధారంగా తీసుకున్నదే. అందుకే గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా ముందుకు ఎలా సాగాలి అనే దానిపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు పని విషయాల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన పని వెంటనే పూర్తి కాకపోవచ్చు. అయితే అది మీ తప్పు కాదు, పరిస్థితుల వల్ల జరిగే ఆలస్యం కావచ్చు. కాబట్టి మీరు కోపం లేదా నిరుత్సాహం చెందకుండా సహనంతో ఉండాలి. కార్యాలయంలో పనిచేసేవారికి ఈరోజు కొంత పరీక్షలాగే ఉంటుంది. కొందరు సహచరులు మీ పనిమీద వ్యాఖ్యలు చేయవచ్చు లేదా చిన్న అపార్థాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే ప్రతి విషయానికి వెంటనే స్పందించటం అవసరముండదు. కొన్నిసార్లు సమయం వెళ్లిన తర్వాత విషయాలు స్వయంగా సరిగా మారిపోతాయి. వ్యాపారం చేసే తులారాశివారు ఈరోజు లెక్కలు చూసుకోవడం మంచిది. ఎక్కడ లాభం వస్తోంది, ఎక్కడ ఖర్చు ఎక్కువవుతోంది అనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితులను పరిశీలించడం మంచిది. కుటుంబ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. మీ మాటలు కొంచెం గట్టిగా అనిపించే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై కూడా పెద్ద చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు కొంత అలసట అనిపించవచ్చు. శరీరం కొంచెం బరువుగా అనిపించవచ్చు. అందుకే ఎక్కువగా పనిచేయకుండా మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. సాయంత్రం సమయానికి దేవాలయానికి వెళ్లడం లేదా కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనసుకు చాలా శాంతి కలుగుతుంది. ఈరోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో ప్రతిరోజు ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని మనం అర్థం చేసుకుంటే భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ 4 ఆదివారం రోజున తులారాశివారికి జీవితం కొంచెం ప్రశాంతంగా, ఆనందం కనిపించే రోజవుతుంది. గత 2 రోజుల్లో మీరు అనుభవించిన ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఉదయం నుంచే మీ మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది. ఆదివారం కావటంతో చాలామంది విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఇది మంచి నిర్ణయమే.
ఎందుకంటే మన శరీరానికి మనసుకు కూడా విశ్రాంతి అవసరం. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశముంటుంది. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి మాట్లాడే అవకాశం రావచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై నవ్వులు పూయవచ్చు. కొంతమంది తులారాశివారు ఈరోజు బంధువులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ కలయిక మీకు మానసికంగా చాలా ఆనందమిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశముంది. ఎవరికైనా పెళ్లి, నిశ్చితార్థం లేదా కుటుంబ వేడుక గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న సహాయం కూడా ఇతరులకు చాలా ఉపయోగపడే అవకాశముంది. అందుకే ఎవరికైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చెయ్యండి. ఆర్థిక విషయాల్లో ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెద్ద లాభాలు లేకపోయినా ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు. కొంతమంది ఇంటి అవసరాల కోసం కొంత కొనుగోలు చేయవచ్చు. అది సహజం. అయితే అవసరమైన వాటినే కొనుగోలు చేయడం మంచిది. ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరానికి తేలికగా అనిపిస్తుంది. కొంతమంది ఈరోజు నడకకు వెళ్లడం లేదా చిన్న వ్యాయామం చేయాలని అనుకోవచ్చు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. సాయంత్రం సమయానికి మీరు మీ భవిష్యత్తు గురించి కొన్ని మంచి ఆలోచనలు చేయవచ్చు. ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏ మార్గం మంచిది అనే ప్రశ్నలు మీకు రావచ్చు. ఆ ఆలోచనలు చాలా విలువైనవి. ఎందుకంటే అదే ఆలోచనలు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల సమయంలో తులారాశివారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం వారి మనస్థితి. చాలాసార్లు మన జీవితంలో పరిస్థితులు కష్టంగా అనిపించినా మనం ఎలా స్పందిస్తామో అదే ముఖ్యమవుతుంది. మీరు సహనం మరియు సమతుల్యతను కాపాడగలిగితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. తులారాశివారికి సహజంగా న్యాయం మరియు సమతుల్యత అనే గుణాలుంటాయి. మీరు ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చెయ్యకుండా ఉండాలని ప్రయత్నిస్తారు. అదే గుణం ఈ రోజుల్లో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం చేసేవారు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా మీరు దాన్ని ఒక అనుభవంగా తీసుకోవాలి. వ్యాపారం చేసేవారు తమ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచివి కాదు. ముందుగా పరిస్థితులను అర్థం చేసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటే లాభముంటుంది. కుటుంబ విషయాల్లో ప్రేమ మరియు పరస్పర గౌరవం చాలా ముఖ్యమైనవి. మీరు మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడితే ఇంట్లో శాంతి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత శ్రద్ధ అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసుకు ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కొంత సమయం మీకు ఇష్టమైన పనులకు కేటాయించండి. దేవుడిపై భక్తి కూడా ఈ రోజుల్లో మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రార్థన చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పేదవారికి చిన్న సహాయం చేయడం కూడా శుభ ఫలితాలను పెంచుతుంది. మొత్తంగా ఈ రోజులు మీకు జీవితాన్ని మరింత బాగా అర్థం చేసుకునే అవకాశమిస్తాయి. మీరు సహనం, విశ్వాసం మరియు కృషితో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. ఈ రోజులలో తులారాశివారు ముఖ్యంగా గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉద్యోగం మరియు వృత్తి సంబంధమైన మార్పులు. చాలామంది ఈ సమయంలో తమ పని గురించి లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. నేను చేస్తున్న పని సరైనదేనా, ఇంకా ఎలా ఎదగాలి, ఇంకొక మంచి అవకాశం ఉందా అనే ప్రశ్నలు మీ మనసులో రావచ్చు. ఇది సహజమైన విషయం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ సమయంలో మనం చేస్తున్న పనిని మళ్లీ ఒకసారి పరిశీలిస్తాం. తులారాశివారికి ఈ రోజుల్లో కొత్త అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే అవకాశం వచ్చిన వెంటనే తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే ఒకసారి బాగా ఆలోచించడం మంచిది. ఆ పని మీకు నిజంగా సరిపోతుందా, మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా అనే విషయాలు పరిశీలించాలి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో మరింత క్రమశిక్షణ చూపాలి. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు సమయానికి కార్యాలయానికి వెళ్లడం, మీకు అప్పగించిన పనిని బాధ్యతగా పూర్తి చేయడం, సహచరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం వంటి విషయాలు మీకు మంచి పేరు తీసుకురావచ్చు. పై అధికారుల దృష్టిలో మీరు నమ్మదగిన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. వ్యాపారం చేసే తులారాశివారు ఈ రోజుల్లో మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది. ఏ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఎక్కడ పోటీ ఎక్కువగా ఉంది అనే విషయాలను అర్థం చేసుకోవాలి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు తొందరపడకుండా అనుభవం ఉన్నవారి సలహా తీసుకుంటే మంచిది. ఈ విధంగా మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం పొందే అవకాశం ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి గురించి కూడా తులారాశివారు ఈ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది ఈ సమయంలో డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. అది మంచి లక్షణం. కానీ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అంతే ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో మీకు వచ్చే ఆదాయాన్ని సరైన విధంగా నిర్వహించగలిగితే భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా నిలబడే అవకాశం ఉంటుంది. కొంతమంది గతంలో చేసిన ఖర్చులను గుర్తు చేసుకుని అప్పుడు అలా చెయ్యకపోతే బాగుండేది అని అనుకోవచ్చు. కానీ అలాంటి ఆలోచనలలో ఎక్కువగా మునిగిపోవడం అవసరం లేదు. దాని బదులుగా ఇప్పుడు ఎలా మెరుగ్గా వ్యవహరించాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. మీరు చేసే ప్రతి ఖర్చు అవసరమైనదేనా అనే ప్రశ్న ఒకసారి మీకు మీరు వేసుకుంటే చాలా డబ్బు సేవ్ చేయగలుగుతారు. కొంతమంది ఈ సమయంలో చిన్న పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో తొందరపడకుండా ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఎవరో చెప్పారనే కారణంతో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మీరు అర్థం చేసుకున్న విషయం మీద మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు అవసరాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డబ్బును నిర్వహిస్తే మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. తులారాశివారు సహజంగా సమతుల్యతను ఇష్టపడే వ్యక్తులు. అదే గుణం ఆర్థిక విషయాల్లో కూడా మీకు సహాయం చేస్తుంది. ఈ రోజులలో తులారాశివారికి కుటుంబం మరియు సంబంధాలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీవితంలో మనకు ఎంత విజయాలు వచ్చినా మనతో ఆనందాన్ని పంచుకునే కుటుంబం లేకపోతే ఆ విజయాలకు అర్థం ఉండదు. అందుకే ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడాలి. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు కూడా పెద్ద సమస్యలా అనిపించవచ్చు. కానీ మీరు కొంచెం సహనం చూపిస్తే అవి త్వరగా పరిష్కారమవుతాయి. ఇంట్లో పెద్దల మాటలను గౌరవించడం వల్ల మంచి మార్గదర్శకం లభిస్తుంది. చాలామంది తులారాశివారు ఈ సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. వారికి ఇంకా ఎలా సహాయం చెయ్యాలి, వాళ్లకు ఎలా సంతోషం కలిగించాలి అనే ఆలోచనలు రావచ్చు. అలాంటి ఆలోచనలు చాలా గొప్పవి. మీరు చేసే చిన్న చిన్న సహాయాలు కూడా కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాయి. వివాహితుల జీవితంలో కూడా ఈ రోజుల్లో కొంత మార్పు కనిపించవచ్చు. ఒకరికొకరు మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దాంపత్య జీవితం మరింత సంతోషంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారు కూడా తమ భావాలను నిజాయితీగా చెప్పడం మంచిది. కొన్నిసార్లు మనసులో దాచుకున్న మాటలు అపార్థాలకు కారణమవుతాయి. అందుకే పరస్పర గౌరవంతో మాట్లాడితే సంబంధాలు బలపడతాయి. స్నేహితులతో కూడా ఈ రోజుల్లో మంచి అనుభవాలుండే అవకాశం ఉంది. చాలా కాలంగా కలవని ఒక స్నేహితుడు మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఆ కలయిక మీకు మానసికంగా ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం గురించి కూడా తులారాశివారు ఈ రోజుల్లో కొంత శ్రద్ధ పెట్టాలి. మనం జీవితంలో ఎన్నో లక్ష్యాల కోసం పరుగులు తీస్తుంటాం. కానీ ఆరోగ్యం బాగా లేకపోతే ఏ లక్ష్యం కూడా సాకారం కావడం కష్టం. అందుకే ఈ రోజుల్లో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. కొంతమంది ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొంత సమయం ప్రశాంతంగా గడపడం మంచిది. ఉదయం నడకకు వెళ్లడం లేదా కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మొబైల్ లేదా ఇతర గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం కూడా తగ్గిస్తే మంచిది. ప్రకృతి మధ్యలో కొంత సమయం గడిపితే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. తులారాశివారికి సంగీతం లేదా కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి పనుల్లో కొంత సమయం గడిపితే మానసికంగా రిలాక్స్ అవుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండడం. అందుకే మీ శరీరం మరియు మనసుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 4 రోజుల చివరగా తులారాశివారికి ఒక ముఖ్యమైన సందేశముంది. జీవితంలో ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసార్లు పరీక్షలాగా అనిపించవచ్చు. కానీ ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. మీలో ఉన్న సహనం, సమతుల్యత, న్యాయం అనే గుణాలు మీ జీవితాన్ని మరింత అందంగా మార్చగలవు.
మీరు చేసే ప్రతి మంచి పని ఒకరోజు మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఎప్పుడూ నిరాశపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రతిరోజూ ఒక మంచి ఆలోచనతో ప్రారంభిస్తే మీ జీవితంలో సాకూల్య మార్పులు కనిపిస్తాయి. ఉదయం లేవగానే దేవుని పేరు జపించడం, పెద్దలకు నమస్కారం చెయ్యడం, అవసరమైన వారికి సహాయం చెయ్యడం వంటి చిన్న మంచి పనులు కూడా జీవితంలో శుభఫలితాలను పెంచుతాయి. తులారాశివారికి ఈ రోజులు ఒక గుర్తింపు ఇవ్వబోయే కాలంగా మారే అవకాశం ఉంది. మీరు మీ కృషిని కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు వస్తాయి. ఈ వీడియోలో చెప్పిన తులారాశి ఫలితాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నానని, మీరు ఈ సమాచారాన్ని జీవితంలో ఒక మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలితాలు ప్రతిరోజూ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, సంపద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం